అందరూ కూడా లేచి నిలవాల్సిందిగా కోరుతున్నాను. మనం వేల్పూర్ విశ్వబ్రాహ్మణ కార్యదర్శి శ్రీ వన్నెల సురేందర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి జమలగిరి రాజేందర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేల్పూర్ విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షులు జమ్మలగిరి గంగయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా, సలహాదారులు విశ్వబ్రాహ్మణ సంఘం వేల్పూర్ సీనియర్ సభ్యులు అమరవాది విఠల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బ్రాహ్మణ అధ్యక్షులు శ్రీ బొమ్మన రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మండల విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు రాగి ప్రభాకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నరేష్ కుమార్. నేను మహతి ఆశ్రమం బాల్కొండలో నన్ను నిర్వహిస్తున్నాను. సో నేను కూడా ఇంతవరకు గమనించింది ఏంటంటే, నేను రకరకాలుగా పెద్దవాళ్ళు చెప్పినట్టు వేరే వేరే వాళ్ళు ప్రతిసారి ఈ యొక్క ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు, అంటే నాకు యాక్చువల్గా కులం అనేది మాట్లాడడానికి చాలా ఇష్టం ఉండదు, కానీ తప్పదు కొంతకాలానికి. సో ఎవరైతే వాళ్ళ కులంలో ఉన్న పిల్లలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. సో మొట్టమొదటిసారిగా మన వేల్పూరులో చేస్తున్న చాలా ఆనందం ఉంది. ఇది ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు దేవచారి చెప్పారు, కాకపోతే ఎంపీసీ అనేది పెద్ద విషయం కాదు. ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏదైనా అన్నీ కూడా గ్రూపులు మాత్రమే. మనకు మొదటి నుంచి ఈ టెండెన్సీని మన మైండ్లో సెట్ చేసి, ఈ జాగరణ గారు ఇప్పుడు అన్నారు పిల్లలకు నచ్చింది అంటే మనం ఏం చెప్తున్నాం, ముందు మనకే మా పిల్లాడు ఎంపీసీ చదువుతున్నాడు, మా పిల్లాడు బైపీసీ చెప్పుకుంటేనే ఏదో పెద్ద హోదాగా ఫీల్ అవుతున్నాం. అలాగే పెద్ద పెద్ద కాలేజీలు నారాయణ చదివితే, కాకతీయులు చదివితే, హైదరాబాద్ చదివితే, నిజామాబాద్ చదువుతాని అనే ఉద్దేశంలో అనుకుంటున్నాం. కానీ ముఖ్యంగా పిల్లాడికి ఏం కావాలి మరియు మన యొక్క స్తోమత ఏంటి అనేది ఎవరం కూడా ఆలోచించట్లేదు. ప్రతి పిల్లాడు ఎక్కడ ఆలోచిస్తున్నారంటే 10th అయిపోతే, ఇంటర్ అయిపోతే, డిగ్రీ తర్వాత ఏం చేయాలనే ఒక ఉద్దేశం వస్తుంది. కానీ ఇప్పుడు చాలా మటుకు ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ జాబులు అనేది ఇంకొక 3 yearsలో, అంటే ఒక 5 years తర్వాత జాబులు అనేవి ఉండదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, కొత్త కోర్సులు వచ్చింది. కొత్త దాన్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, కొత్త దాని ఆలోచన. ఈ ఎంపీసీ బైపీసీ అనేది పెద్ద గ్రూపులే కావు, అర్థమైంది. అంటే అన్నీ కూడా సమానంగా ఈవెన్ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బీటెక్ అయిన తర్వాత అందరూ కూడా సివిల్స్ వైపు వస్తారు. ఆ సివిల్స్ అనేది మొత్తం మళ్ళీ సోషల్, అంటే సామాజిక సోషల్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, మన తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత మన మొదటి స్థానానికి వచ్చింది. అదైతే మన పిల్లల్లో ఎవరైనా సివిల్స్ వైపు చేయాలంటే మొదటి నుంచి సిఈసి కానీ హెచ్ఈసి కానీ తీసుకుంటే బాగుంటుంది. కెరీర్ గైడెన్స్ అనేది మొదటి నుంచి ఉండాలి. ఇది 10th కాకుండా నాకు తెలిసి మన పిల్లలు అంటే ముందు 9th వాళ్ళకి కెరీర్ సంఘం వేల్పూర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దేవచారి. నేను రామనపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మన విశ్వకర్మ పిల్లలందరూ కూడా ఇప్పుడు మనం రాసినటువంటి ఈ 10th అనేది మన యొక్క పునాది లాంటిది. ఇక్కడ నుంచే మన కెరీర్ అనేది ప్రారంభమవుతుంది. తర్వాత మనకు ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మనము ఎంపీసీ కానీ బైపీసీ కానీ
తీసుకోవాల్సి ఉంటుంది. ఎంపీసీకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, గమనించాలి మనం దాన్ని. బైపీసీకి ఏమవుతుందంటే కొద్దిగా మరీ టాపర్స్కే బైపీసీ అంటే మెడిసిన్ అట్లాంటివి అయితే ఓకే. లేదంటే మనము ఎంపీసీ తీసుకుంటే ఏమైందంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్ ఉద్యోగాలు కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది గమనించాలి మనం ముఖ్యంగా. బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక ఎంసెట్లో వెళ్ళాలి, లేదంటే ఫార్మసీ ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఒకటి గమనించాలా. లేదంటే సిఈసి, హెచ్ఈసి వెళ్ళొచ్చు. సిఈసి వెళ్తేనేమో సిఏ, చార్టెడ్ అకౌంట్ అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కొద్దిగా డిఫికల్టే. ఇక హెచ్ఈసి తీసుకుంటేనేమో మనం గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అటు వెళ్ళొచ్చు. అది కూడా గమనించాలి మనం. కాబట్టి మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఆలోచించి దేని వైపు మనం వెళ్ళాలనే దాన్ని మీరు డిసిషన్ తీసుకోవాలి ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జయ జయ విశ్వకర్మ. మన వేల్పూర్ మండలంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మన వేల్పూర్ గ్రామంలోని విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలను గురించి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి, ప్రతి కులంలో కూడా వాళ్ళ సన్మాన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు అందరూ. మన విశ్వబ్రాహ్మణ సంఘంలో మొట్టమొదటిసారిగా వేల్పూర్ విశ్వబ్రాహ్మణులు ముందుకొచ్చి ఇటువంటి సన్మాన కార్యక్రమాన్ని జరుపుటకు ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మండల్ గ్రూప్ ఒకటి ఉంటుంది. దయచేసి విలేజ్లో ఎవరుంటే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి. ఏదన్నా కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే మేము దాంట్లో ఫార్వర్డ్ చేస్తాం. వాట్సాప్లో మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఖచ్చితంగా నా నెంబర్ కూడా మీకు అందరి దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా కొంచెం రెస్పాండ్ అనేది కండి. ఎందుకంటే వేరే వేరే కులాలలో ఒక్కసారి చెప్తే వాళ్ళు 10 సార్లు మనకు రిటర్న్ కాల్ చేస్తారు. మన దురదృష్టం ఏంటంటే మనం 10 సార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా రిటర్న్ రాదు. అదే నా బాధ. విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మండల సంఘ సభ్యులకు, అలాగే 10వ తరగతిలో కృషి పట్టుదలతోని, క్రమశిక్షణతోని అత్యధిక మార్కులు సంపాదించుకొని ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు, అలాగే వాళ్ళను వెన్నంటి నడిపించిన తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ కూడా నేను ప్రణామాలు చేస్తూ ఈనాటి ఈ సభకు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే మనం 10వ తరగతి అనేది కొంచెం పాస్ అవుతున్నాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాం, తర్వాత పాస్ అవుతున్నాం. కాకపోతే మన కెరీర్ అనేది ఇంటర్మీడియట్ నుంచి పెద్దగా ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతిలో మనకి ఎట్లా జరుగుతాయి ఎగ్జామ్స్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయుని, నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని. నేను చాలా ఎస్ఎస్సి ఇన్విజిలైజేషన్ చేశాను. నాకు ఆ వ్యవస్థ అంతా తెలుసు. కాకపోతే ఇప్పుడు అంటే టాపర్సే నేను చెప్తున్నా. ఎందుకంటే టాపర్సే ఎంత ఏంటి అడిగినా కానీ ఎస్ఎస్సిలో ప్రతిభ అంటే 550 మార్కులు, 500 పైన మార్కులు సంపాదించాలంటే వాళ్ళ ఇంత కొంచెం ఉంటుంది. అయితే ఈ నాలెడ్జ్ని ఇంకా మీరు పెంపొందించుకోవాలి, విద్యార్థులుగా పెంపొందించుకోవాలి. ఎందుకంటే మనకు ఒక మహాభారతంలో కథ ఉన్నది. ద్రోణాచార్యుడు పాండవుల్ని కౌరవుల్ని పిలుస్తాడు. ఒక చెట్టు మీద ఒక పిట్టనిగా పక్షిని కట్టి ఆ పక్షి కన్నుకు బాణం వేయాలి. అందరిని అడుగుతాడు. ఫస్ట్ దుర్యోధను పిలుస్తాడు. నీకేం కనిపిస్తుంది అంటే చెట్టు కనిపిస్తుంది, చెట్టు కొమ్మలు కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది, రెక్కలు కనిపిస్తుంది, కన్ను కనిపిస్తుంది అని చెప్తుంది. అట్లా ప్రతి ఒక్కరు అట్లనే చెప్పుకుంటా పోయింది. చివరికి అర్జునుని పిలిచింది. నీకేం కనిపిస్తుంది అంటే నాకు కన్నే కనిపిస్తుంది అని చెప్పింది. అంటే మన ఆయన గోల్ ఏంది? కన్నును కొట్టడం. ఆ గోల్ను మనం ఎంచుకోవాలి. అయితే దీనికి తల్లిదండ్రుల సహకారం ఇవ్వాలి విద్యార్థులకు. ఎందుకంటే అంటే వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఇష్టమున్న అంటే మనకి ఇష్టమున్న దాంట్లో ప్రవేశపెట్టకుండా వాళ్ళకి ఇష్టమైన
ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఇక ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళలు, అక్కయ్యలు, విద్యార్థులు, నాతోటి స్నేహితులు అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తూ వేదికను అలంకరించిన సభాధ్యక్షులు, విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు మండలి దయాకర్ గారికి నమస్సులు, అలాగే కార్యవర్గ సభ్యునికి నమస్సులు తెలియజేస్తూ, అలాగే మాజీ ప్రజెంట్ మండలాధ్యక్షుడు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, ఎదగాలి, ఇదే ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని పిల్లలకు ఇది ఒక గుర్తింపు అనేది ఇస్తే ఏమైందంటే వాళ్ళు ఇంకా చదువుకోవడానికి ముందుంటారు. అందుకోసమనే ఈ యొక్క స్ఫూర్తి ఏర్పాటు చేసినటువంటి మండల విశ్వబ్రహ్మణ సంఘంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా మంచి మంచి ఈ యొక్క మండలం పేరు రాష్ట్ర స్థాయిలో నిలుపుతారని చెప్పి నా యొక్క ఆశ. ధన్యవాదాలు. విశ్వబ్రాహ్మణ సంఘం వేల్పూర్ వాళ్ళు మన మండల ప్రతిభ కనిపించిన విద్యార్థులకి సన్మానం చేయడం ఇది మొదటిసారి. అయితే దీని వెనుక కొంతమంది ఉన్నారు, ఇది సభ ఇట్లా పెట్టాలా, ఈ కార్యక్రమం ఇట్లా చేయాలన్న రాగే ప్రభాకర్ గారు కానీ, అలాగే మా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కానీ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఇలా కొంచెం చిన్న చిన్న తప్పులు ఉంటే మనం పట్టించుకోవద్దు. ఇక ముందు అంటే ఇది నిరంతరంగా కొనసాగాలని నా అభిప్రాయం. అంటే ఎవరొచ్చినా, అధ్యక్షులు ఎవరొచ్చినా దీన్ని అట్లనే కొనసాగిస్తూ ఇప్పుడు ఎందుకు వేస్తున్నాం మనం ఇంటర్మీడియట్ కూడా ఇళ్ళని కల్పిస్తే మనం ఇంకా ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వచ్చే సంవత్సరం 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ ప్రతిభా సన్మానాలు చేయాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మన ఈ మెమంటోలు, శాల్వాలు ఇవన్నీ కూడా ఈరోజు వేల్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన వేల్పూర్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం పిల్లలకు ఎస్ఎస్సిలో పాస్ అయిన పిల్లలకు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన మండలంలో మొట్టమొదటిసారిగా మన వేల్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘం వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు ఆ పాత్ర పట్టుకోరు. శివుడు అందులో
పేరు లక్ష్మి. నేను 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. ఇక్కడ మేము ప్రతి 10వ తరగతి పూర్తి చేసుకున్నందుకు విశ్వకర్మ సంఘం వారు వేల్పూర్ మండలంలో మాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించిన విశ్వకర్మ సంఘం వారికి అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొబైల్ ఫోటోగ్రాఫర్ రెడీ ఎవ్రీవన్ రెడీ. Ready?